నమస్తే. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. బీహార్లో ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఆధిక్యంతో దూసుకెళ్తుంది. ఇప్పటికే 192 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. అలాగే ఎంజీబీ పూర్తి స్థాయిలో వెనుకబడింది. కేవలం 47 సీట్లలో మాత్రమే ఆధిక్యత కనబరుస్తుంది. ఇక జన్సురాజ్ పార్టీ అసలు ఖాతా తెరవలేదు ఇంతవరకు. ఆ పార్టీ ఎంతో అంచనాలతో పోటీ చేసినప్పటికీ 0 స్థానాల్లోనే, అంటే ఒక్క సీట్లో కూడా ఆధిక్యం కనబరచడం లేదు. అలాగే అదర్స్ మాత్రం ఇతరులు 4 చోట్ల ముందున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా ఫలితాలు కూడా దాదాపుగా కొలిక్కొచ్చాయి. అలాగే హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఫలితాలు దాదాపుగా తుది దశకు చేరాయి. 8 రౌండ్లు పూర్తయ్యాయి ఇప్పటిదాకా. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8 రౌండ్లలో 23,000కు పైగా ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇక 2 రౌండ్లు మాత్రమే మిగిలినాయి. 2 రౌండ్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధిక్యం దాదాపుగా 25 నుంచి 30,000కు చేరే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇప్పటికే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఒకసారి కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ని బీఆర్ఎస్ కోల్పోయింది. మరొకసారి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ సీట్ను కోల్పోబోతుంది. ఎన్నికల విశ్లేషకులు కావచ్చు, రకరకాల అంచనాలు, వ్యూహ నిపుణులు వీళ్ళందరూ అంచనాలు వేసిన దాని ప్రకారం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాకపోతే ఆ మెజారిటీ కేవలం 5 నుంచి 10,000 మధ్య మాత్రమే ఉండొచ్చు అని లెక్కలు కట్టారు. కానీ వాస్తవ ఫలితాలు వచ్చేసరికి ఇప్పటికే 8 రౌండ్లకి 23,000కు పైగా మెజారిటీ వచ్చింది. అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి దాదాపుగా డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి చర్చిద్దాం. మన చర్చలో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేసుకున్న తర్వాత జూబ్లీ హిల్స్ ఫలితాలు, అలాగే బీహార్ ఎన్నికల ఫలితాల మీద చర్చను కొనసాగిద్దాం. మన చర్చలో పాల్గొంటున్న వారు కె రవికుమార్ గారు, రాజకీయ వ్యూహ నిపుణుడు. అలాగే చలసాని నరేంద్ర గారు, జాతీయ రాజకీయాలపై వ్యూహకర్త. అలాగే మరొకరు మల్లేశ్వర్ గారు, కేయూ జర్నలిజం విభాగాధిపతి. వీళ్ళు ముగ్గురు ఉన్నారు మనకు గెస్టులు. వాళ్ళతోటి చర్చిద్దాం. రవికుమార్ గారు, ముఖ్యంగా తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్కి చాలా సానుకూల ఫలితం దక్కింది. అసలు ఏ అంశాలు ప్రభావితం చేశాయి? అసలు యాక్చువల్గా అయితే 5 నుంచి 10,000 మధ్య మాత్రమే మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అన్ని రకాల లెక్కలు, ఎగ్జిట్ పోల్స్లో కూడా అంచనాలు వేశారు. కానీ వాస్తవ ఫలితం మాత్రం 8 రౌండ్లు ముగిసేసరికి 23,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఏ అంశాలు కాంగ్రెస్కి లాభించాయి అనొచ్చు? వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ అండి. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక డిఫరెంట్ వాతావరణంలో జరిగిన ఉప ఎన్నికగా చూడాలి. జనరల్ గా ఉప ఎన్నిక ఏదైనా కూడా అధికార పార్టీలో ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మెజారిటీ విషయంకి వచ్చేటప్పుడు ఇక్కడికి 5,000, 10,000 అనే విషయం అనేది చాలా మంది చెప్పేటప్పుడు మనమే ఫస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 10.8% డిఫరెన్స్ తో నవీన్ యాదవ్ గెలుస్తాడనేది నేను చాలా మీడియా వేదికలుగా చెప్పడం జరిగింది. అయితే చాలా మంది ఆశ్చర్యపోయారు, అసలు ఏంటి, ఎందుకు అంత ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని. అంటే నేను ఒకటే చెప్పి, బేసికల్ గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక స్ట్రెంగ్త్ రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కాబట్టి క్యూరియాసిటీ కొంత పెరిగి ఉంటది. సో ఆ క్యూరియాసిటీలో భాగంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం మూలాల నుండి వచ్చిన ఒక నాయకుడు అనే విషయం అనేది ఎవరు మర్చిపోకూడదు. వేరేజ్ మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ లో 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచి తర్వాత పార్టీ మారిన తర్వాత 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ నుండి జూబ్లీ హిల్స్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం మూలాలు ఉన్న వ్యక్తే అటువైపు వెళ్ళడం జరిగింది. అయితే 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా అక్కడ తెలంగాణలో కనుమరుగైన తర్వాత ఆ తెలుగుదేశం క్షేత్రస్థాయిలో ఉండే నిర్మాణం ఏదైతే ఉంటుందో అది మాగంటి గోపీనాథ్ తో ట్రావెల్ చేయడం, అడిషనల్ గా కొత్త స్ట్రెంగ్స్ వాళ్ళకి యాడ్ అవడం, రూలింగ్ పార్టీగా 10 ఏళ్ళ అధికారంలో ఉండి కేటీఆర్ గారి అభివృద్ధి నమూనా వీటన్నిటి విషయాలన్నీ కూడా గమనించిన తర్వాత జూబ్లీ హిల్స్ లో కంటిన్యూస్ గా మాగంటి గోపీనాథ్ గారికి వెళ్ళడం జరిగింది. వేరాజ్ వన్స్ మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ క్యాండిడేట్ గా పిక్ చేయడం అనేది ది బెస్ట్ చాయిస్ అంటాను. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడే ఆయనకు 18,000 పైచీలకు ఓట్లు వచ్చిన వ్యక్తి. 2 స్థానికుడు, 3వది మేజర్ సామాజిక వర్గమైన యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ
అర్బన్ పాకెట్ లో జరుగుతున్న ఎన్నిక కాబట్టి దీనికి కులాలను ఆపాదించలేం కానీ, బట్ నవీన్ స్థానికత అనేది చాలా వరకు ప్రయోజనం చూపించింది అనేది అయితే వాస్తవం. రెండో విషయం, ఇక్కడ నవీన్ గతంలో ఎంఐఎం లో కూడా కంటెస్ట్ చేశాడు, 44,000 ఓట్లు వచ్చినాయి. సో నవీన్ అనే వ్యక్తి 3 దఫాలుగా పోటీ చేయడంతో తనకున్న సానుభూతితో పాటు ముస్లిం వర్గాల్లో కూడా తనకున్న పరిచయాలు, రెండు ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి ఇక్కడ సహకరించడం అనేది మేజర్ బూమ్ గా చూడాలి ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ కొంత సంస్థాగతంగా నష్టపోయింది. గెలిచిన తర్వాత ఆ పార్టీ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే రీసెంట్ పాస్ట్ లో కవిత గారు లేపిన దుమారం కావచ్చు, కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, పార్టీ అధినేత కేసీఆర్ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, కొంత నేచురల్ గా అధికారంలో లేకపోవడం ఏంటంటే వాళ్ళ శ్రేణులు గాని వాళ్ళు గాని కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే వాళ్ళు క్యాండిడేట్ పిక్ చేసేటప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి అయితే సానుభూతి అనేది పనిచేస్తుందని అంటున్నారు కానీ, జూబ్లీ హిల్స్ అందరూ అనుకున్నట్టుగా ఓన్లీ అర్బన్ ఓటర్స్ ఉన్నదే కాదు, అక్కడ ఈ స్లమ్స్ ఉన్నాయి. రెహమత్ నగర్ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, లేకపోతే హఫీజ్ ఇది కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పాకెట్స్ లో కూడా ఏంటంటే ముస్లిం మైనారిటీ సామాజిక వర్గంతో పాటు ఇతరులు మైగ్రెంట్స్, బోరబండ కావచ్చు, మోతీ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఇక్కడంతా కూడా ఎక్కువ ఉంటది. వేరే కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలుగుదేశం మీద చూపిన కోపం ఏదైతే ఉందో, ఆటోమేటిక్ గా ఒక రే ఆఫ్ హోప్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఇబ్బంది పడి ఇక టిఆర్ఎస్ పార్టీకి మనసు చంపుకున్న వ్యక్తులు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి పంచం చేరడానికి ఒక విధమైన అవకాశంగా దీన్ని తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఏంటంటే అందరూ కూడా క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా పనిచేశారనే చెప్పాలి. అయితే ఉప ఎన్నిక కాబట్టి అధికార పార్టీ తాలూకా ప్రలోభాలు కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఉంటాయి కాబట్టి ఈ విజయం అనేది చాలా సింపుల్ కేక్ వాక్ అనేది డే 1 లోనే మనం అర్థం చేసుకోగలిగాం. అయితే ఇక్కడ మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి అందరూ 5,000, 10,000 టైట్ ఫైట్, ఒకనొక సర్వే ఏజెన్సీ అయితే 10-15% డిఫరెన్స్ కూడా మెన్షన్ చేసిన సందర్భం మనం చూసాం. అయితే ఓవర్ ద పీరియడ్ లో ఇనీషియల్ గా క్యాంపెయిన్ స్టార్ట్ చేసేటప్పుడు కాంగ్రెస్ కొంత వెనకబడ్డా తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. మూడోది రేవంత్ రెడ్డి గారు మీకు ఇందాకనే చెప్పినట్టుగా టీడీపీ తాలూకు మూలాలు తెలిసిన వ్యక్తి. సో జూబ్లీ హిల్స్ లో ఉన్న టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆకట్టుకోగలిగాడు. ఓవరాల్ గా ఒకసారి బీహార్ ఎన్నికల ఫలితాలను చూస్తే అసలు అంచనాలను మించి ఫలితాలు సాధిస్తుంది ఎన్డీఏ. అసలు ఎవ్వరే కానీ అసలు కనీసం ఆ పార్టీ నాయకులు కూడా ఈ స్థాయిలో ఫలితాలు వస్తాయని ఊహించలేదు, ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు అసలు. అలాగే ఏ స్ట్రాటజిస్ట్ కానీ లేకపోతే ఏ విశ్లేషకులు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ 160 వరకు వస్తాయి అని చెప్పారు కానీ ఈ స్థాయిలో వస్తాయని ఎవరు ఊహించలేదు. అలాగే ఎంజీబీ కూడా ఇంత దారుణంగా ఓడిపోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అసలు బీహార్లో ఈ ఫలితాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏ అంశాలు మరి ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయన వరుసగా 5వ మరోసారి ఎన్నికల్లో గెలవడం అనేది ఏ అంశాలను ఆయన ప్రభావితం చేశాయి? అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఏమైంది? 20 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని ఇంత భారీ మెజారిటీ తోటి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆయన ముఖ్యంగా అమిత్ షా కూడా, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని 2 రోజుల క్రితం ప్రకటించారు. అంటే వాళ్ళ అంచనాలు మించి ఈ ఫలితాలు రావడానికి ఈ ఎన్నికలో ముఖ్యంగా అలా నితీష్ కుమార్ వయసు పెరిగిపోయింది, ఆయన ఆరోగ్యం బాగోలేదు, అసలు ఆయన మతిమరుపు మనిషి అయిపోయారు, ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు, తిరగలేకపోతున్నారు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా, పెద్ద పర్సనాలిటీగా బీహార్లో ఎమర్జ్ అయ్యి చివరికి ఆయన ఏకపక్షంగా ఈ విజయాన్ని ఆయన సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వారం రోజులు 10 రోజుల ముందు కూడా అమిత్ షా గారు ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేలు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు అని చెప్పి మేము ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండబోరనే సంకేతం బీజేపీ వాళ్ళు మొదటగాంచి ఇస్తూ వచ్చారు. వాళ్ళ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే నితీష్ కుమార్ టాలెస్ట్ పొలిటికల్ లీడర్గా ఉన్నారు బీహార్లో. ఆయనకి సరిసమానం కూడా మరొక లీడర్ లేదు. ఆయన లేకుండా మనం ఎన్నికలకు వెళ్ళలేమని గ్రహించిన తర్వాత చివరిలో వాళ్ళ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పేరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకి ముఖ్యంగా నితీష్ కుమార్ వ్యక్తిత్వంతో పాటు మహిళల్ని, మన భారతదేశం మొత్తం మీద మహిళల్ని ఒక బలమైనటువంటి నాయకుడు, ఓట్ బ్యాంకుగా
విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏకైక నాయకుడు ఇవాళ నితీష్ కుమార్ అని చెప్పొచ్చు. అది ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన పథకంతో స్టార్ట్ కాలేదు. ఆయన 20 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి ఆయన మహిళా ఓటర్ల మీద, వాళ్ళ సాధికారత పట్ల, వాళ్ళకి ఆర్థిక వికాసం పట్ల, వాళ్ళ చదువు పట్ల, వాళ్ళ స్కూల్ పిల్లలకి హై స్కూల్ ఇవ్వడం, సైకిల్ ఇవ్వడం దగ్గర నుంచి మహిళలు స్కూల్కి వెళ్ళడానికి, అసలు దేశంలో ప్రాథమిక పాఠశాలను స్వయంగా ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, పాఠాలు చెబుతున్నారా లేదా అని తిరిగినటువంటి ఆయన చాలా మంది హెచ్చరించారు ఆనాడు ఆయన సొంత పార్టీ వాళ్ళే. టీచర్లతో మీరు తగాదా పెట్టుకుంటే రాజకీయ నాయకులు ఎవరు మనుగడ సాగించలేరండి, గ్రామాల్లో రాజకీయాలంతా వారే చేస్తారు, మీరు పాఠశాల విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు. కానీ ఆయన స్వయంగా పాఠశాలల్ని యొక్క విద్యని మెరుగుపరచడం కోసం, ముఖ్యంగా బాలికలు ఎక్కువ మంది చదువుకోవడం కోసం, మహిళలు స్వయం ఉపాధి కోసం ఆయన మొదటగా 20 ఏళ్ళుగా కృషి చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ఈ పథకం అనేది ఆయనకి ఒక ఎన్నికలో, అందుకునే ఈ ఎన్నికల్లో మహిళల యొక్క దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 9% మంది పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు ఓటు వేయటం, వీళ్ళు ఎక్కువగా ఎగబడి మరి పోలింగ్ బూత్లో ఓటు వేయటం చూస్తే మహిళల్ని ఆకట్టుకోవటం ద్వారా ఈ విజయానికి ప్రధాన కారణమైంది. మరి మూడో విజయం అది వివిధ రకాల చిన్న చిన్న సామాజిక వర్గాలను కూడా కలుపుకుపోయి ఎన్డీఏ అనేది ఒక బలమైనటువంటి కూటమిగా నిజంగా ప్రజల ముందు వచ్చిందనమాట. గత ఎన్నికల్లో వీళ్ళకు ఓట్లు చీల్చినటువంటి పాస్వాన్ కానీ, చిరాగ్ పాస్వాన్ కానీ, ఉపేంద్ర కుష్వా కానీ లాంటి వాళ్ళని తిరిగి చేర్చుకోవటం, చిన్న చిన్న కులాల వారిని కూడా చేర్చుకొని వాళ్ళకు కూడా సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ఒక హోమోజినియస్ కూటమిగా ఇది పెరిగి అనేక వర్గాలని కూడగట్టుకోగలిగింది. అవతల ఉన్నటువంటి ఒక వ్యక్తిగతగా మీకు మంచి ముఖ్యమంత్రి ఎవరు అంటే అనేక పోల్ సర్వేల్లో తేజస్వి యాదవ్ అని 34% వరకు చెప్పారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నితీష్ కుమార్కి ఆ స్థాయిలో ఇమేజ్ లేదు. ఆయనకి 20% మించి ఎక్కడ ఏ సర్వేలో రాలేదు. అయినప్పుడు కూడా నితీష్ కుమార్ లాంటి ఒక బలమైన నాయకుడిని ఎదుర్కోగల సామర్థ్యం ఉందా తేజస్వి యాదవ్ అనేటువంటి. సరే నరేంద్ర, బీహార్ ఎన్నికల ఫలితాలపై చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బీహార్లో ఎన్డీఏ జెట్ విమానంలా దూసుకుపోతుంది. ఇప్పటికే 192 స్థానాల్లో విజయకేతనం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆధిక్యంలో ఉంది, కొన్ని స్థానాల్లో విజయం సాధించింది. అలాగే ఎంజీబీ కేవలం 46 సీట్లకే పరిమితమైంది. జేఎస్పీ అసలు ఖాతా తెరవలేదు. అసలు ఎన్డీఏ అంచనాల మించి ఈ స్థాయిలో విజయం ఎలా సాధించగలిగింది ఏంటి అనేది చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి పార్టీల వారీగా, కూటముల వారీగా సీట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఎన్డీఏ కూటమి మొత్తం 243 స్థానాల్లో ఇప్పటి వరకు దాదాపుగా 192 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అలాగే ఎంజీబీ చూస్తే కేవలం 46 సీట్లకే పరిమితమైంది. దాంట్లో ఆర్జేడీ 35 స్థానాల్లో ముందుండగా కాంగ్రెస్ కేవలం 4 చోట్ల మాత్రమే లీడ్ ఉంది. అలాగే సిపిఐ ఒక చోట, దాంట్లో కూటమిలోని ఇంకొక పార్టీ సిపిఐ ఎంఎల్ 5 స్థానాల్లోని ఆధిక్యం కనబరుస్తుంది. కాంగ్రెస్ కంటే సిపిఐ ఎంఎల్ పార్టీ 5 స్థానాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 చోట్ల మాత్రమే లీడ్లో ఉండడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇతర పార్టీలు కూడా కొంచెం తక్కువ స్థాయిలో మాత్రం ప్రభావం చూపించాయి. ఇక ఎన్డీఏలో బీజేపీ స్టార్టింగ్లో కొంత జేడీయూ కంటే వెనకబడినట్టుగా కనిపించినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పక్కా ఆధిపత్యం కనబరుస్తోంది. 87 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంటే జేడీయూ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్ విలాస్ ఈ పార్టీ 21 సీట్లలో ఆధిక్యత కనబరుస్తుంది. ఇక హెచ్ఏఎం హిందుస్థాన్ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీ 5 చోట్ల, అలాగే ఆర్ఎల్ఎం 3 చోట్ల లీడ్లో ఉంది. మొత్తంగా 192 స్థానాల్లో ఎన్డీఏ విజయబేరి మోగించే దిశగా ఉంది. ఇంకా తుది ఫలితాలు రావాల్సి ఉంది. అప్పటి వరకు ఇది 192 దగ్గరే ఆగుతుందా లేకపోతే 200 దిశగా వెళుతుందా అనేది లెక్కగట్టాలంటే కొద్దిసేపు ఆగితే తప్ప పూర్తిస్థాయి ఫలితాలు లెక్కగేయడం కొంచెం కష్టతరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎంజీబీ పూర్తి స్థాయిలో ఓటమిలో కూరుకుపోయింది. గత ఎన్నికల్లో పోటాపోటీగా తలపడి ఎన్డీఏకి కొంచెం స్లైట్ తేడాతోటి 10 సీట్ల తేడాతోటి ఎన్డీఏకి అధికారాన్ని కట్టబెట్టింది. ఎంజీబీ కూడా గట్టి పోటీ ఇవ్వగలిగింది. అలాగే ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది. కానీ ఈసారి మాత్రం 35 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. చివరికి తుది ఫలితం వచ్చేసరికి ఇన్ని సీట్లు ఉంటాయో ఇంకా తగ్గే అవకాశం ఉందా అనేది లెక్క తేలాల్సి ఉంది. అలాగే ఎంతో అంచనాలతోటి పెద్ద ఎత్తున వ్యూహకర్తగా పేరు పొంది వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు గెలవడంలో
తన వంతుగా పాత్ర పోషించినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని స్థాపించి ఈసారి ఖచ్చితంగా అధికారం సాధిస్తాం, కొత్త రాజకీయం స్థాపిస్తాం, యువత మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యువత టార్గెటెడ్గా అలాగే కొత్త రాజకీయం అంటూ మార్పు రాజకీయం 35 ఏళ్ల పరిపాలనను పక్కన పెట్టి కొత్త రాజకీయానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. కానీ ఈ ఒక్క సీట్లో కూడా ఆయన ఆధిక్యత సాధించలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనిపై చర్చలోకి వెళ్దాం. మల్లేశ్వర్ గారు, అసలు బీహార్లో ఫలితాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అలాగే అసలు ఈసారి బీజేపీ గెలుస్తుందా లేకపోతే మహాగఠబంధన్ వస్తుందా అని చెప్పి ఒక పోటాపోటీ వాతావరణం ఉందని చెప్పి పెద్ద ఎత్తున లెక్కలు వేసుకున్నారు, అంచనాలు జరిగాయి. కానీ పరిస్థితి చూస్తుంటే పూర్తి స్థాయిలో ఎన్డీఏ ఆధిక్యత కనబరుస్తుంది. ఎన్డీఏలో కూడా బీజేపీనే మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీద కొంత స్పష్టమైన ప్రకటన ఎక్కడా చేయలేదు. ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ నితీష్ కుమార్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆ పార్టీ అగ్రనాయకులు, కేంద్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఒక వాదనలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నితీష్ కుమార్కి మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందా, లేకపోతే బీజేపీ ఏమైనా పావులు గదివి మహారాష్ట్ర లాగా వాళ్ళ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందంటారా? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. వాస్తవంగా బీహార్ ఎన్నికలు అనేటి ఇది ఊహించినట్టుగానే ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనేక సర్వేలు కూడా ఎన్డీఏకు మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. కానీ సర్వేలకు మించినటువంటి ఫలితాలు ఇక్కడ మనకు లీడింగ్ని బట్టి అయితే అవపడతా ఉన్నది. అయితే దాదాపుగా ఒక ఫస్ట్ ఫేజ్కు ముందు కొంత సందిగ్ధంగా ఉన్నప్పటికీ దానికి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది ఒక సందిగ్ధము ప్రజలకు వస్తే దాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రానికి నితీషే మా ముఖ్యమంత్రి, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కూడా జరిగింది. దానివల్ల ఈరోజు బీహార్లో ఊహించినటువంటి పరిస్థితి, ఊహించని ఫలితాలు ఆ పద్ధతిలో ఓట్ షేరింగ్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన గతంలో కంటే పోలింగ్ కూడా ఎక్కువ కావడము, మనకు తర్వాత ఫస్ట్ ఫేజ్లో కంటే సెకండ్ ఫేజ్ ఓటింగ్ కూడా ఎక్కువ కావడం. ఎందుకంటే పోయినసారి సెకండ్ ఫేజ్ అంటే 20లో జరిగినటువంటి సెకండ్ ఫేజ్ రెండో విడతలో 58% పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు అనూహ్యంగా 68కి పైన పోలింగ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా మరి 66% రావడం అనేది బీహార్ చరిత్రలో తర్వాత ఇది నితీష్ కుమార్ గెలుపుకు ఇది ఒక సువర్ణావకాశంగా భావిస్తాము. ఎందుకంటే సరే మల్లేశ్వర్ గారు, మనకు ఆర్ఎస్ఎస్ కూడా ఇట్లనే మోడీని ఉద్దేశించా లేకపోతే వాళ్ళ పాలసీనా కానీ 75 ఏళ్ళకి పదవి విరమణ అన్నట్టు ఇవాళ నితీష్ను పక్క పెట్టడానికి ఏజ్ ప్రభావం ఇంకేదో కారణం చెప్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక కష్టమైన నితీష్ను నితీష్ను మనకు అసలే ఇప్పుడు ఏమైందంటే బీసీ రిజర్వేషన్స్ లొల్లి కొంత తెలంగాణలో జరుగుతూ ఉన్నది. బయట ఆ నితీష్ కుమార్ కూడా ఫేస్ చేసి కులగణన విషయంలో కావచ్చు, తర్వాత రిజర్వేషన్ విషయంలో కొంత ఫేస్ చేసి కోర్టు ఇటువంటి ఇచ్చిన డైరెక్షన్ తోటి ఆగడం జరిగినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి నితీష్ను పక్కకు పెట్టే అవకాశం లేదు. నితీష్ను డెఫినెట్గా ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే నితీష్ను పక్కకు పెడితే ఏంటంటే మళ్ళా పాత పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే 243కి మ్యాజిక్ ఫిగర్ 122 కనుక రేపు అవసరం అనుకుంటే వీళ్ళకి వచ్చిన 40-50 సీట్లతోటైనా మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఇవన్నీ ఏంటంటే పక్కకు పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే భవిష్యత్తులో జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ పద్ధతిలో కొంత మోడీ ఊహించిన దానికంటే, బీజేపీ ఊహించిన దానికంటే ప్రజలు రవికుమార్ గారు, ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది పెద్ద వివాదాస్పదమైంది. బీహార్లో ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందు చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ఇది ఓట్లని పెద్ద ఎత్తున తొలగించారు. ఏదైతే
ఆర్జేడీ, కాంగ్రెస్ ఈ పార్టీలు వాళ్ళ కూటమి పార్టీలు బలంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళ అనుకూల ఓట్లను తొలగించారు. అలాగే బీజేపీకి, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను చేర్పించారు. దీనివల్లే ఈ విధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశారు. వాళ్ళు ఫలితాలు తేడా కొట్టే అవకాశం ఉందని కాంగ్రెస్, ఆర్జేడీ ఉద్యమం కూడా చేశారు. ఆ ఎస్ఐఆర్ ప్రభావం ఈ ఎన్నికల ఫలితాలపై ఏ స్థాయిలో ఉందనుకుంటున్నారు? అది ఆ ప్రభావం లేదనే కదా, ఇక్కడ కాన్సెప్టే మిస్యూజ్ అయింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అనే నినాదం తీసుకున్నారో అది క్యాంపెయిన్, ఒక మీడియా ట్రాక్షన్ కు ఉపయోగపడింది తప్ప, మీడియాకు 10 రోజులు, 15 రోజులు ఏంటంటే ఒక న్యూస్ ఐటమ్ గానే దొరికింది తప్ప, అది క్షేత్రస్థాయిలో ప్రజలకి వాళ్ళ దైనందిక జీవితంలో లేకపోతే వాళ్ళ ఎలక్షన్ ప్రక్రియలో ఎక్కడో కూడా వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కాదు. ఇక్కడ ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే, దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ తన డేటాని ప్యూరిఫై చేసుకోకపోవడం అనేది ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అంతెందుకు 2024 ఎలక్షన్స్ లో 40 లక్షల ఓట్లను తొలగించారు ఇక్కడ టీడీపీ, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ టీడీపీ కంప్లైంట్స్ ఇవ్వడం ద్వారా. ఎందుకు అని అంటే అది రిడెండెంట్ డేటా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఢిల్లీలో ఉంటాను, ప్రస్తుతానికి విశాఖపట్నంలో సెటిల్ అయ్యాను. నాకు ఢిల్లీలో నేను 10-15 ఏళ్ళు ఉన్నాను కాబట్టి నాకు అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. సో ఏమైంది అని అంటే, ఇక్కడ ఓటు అనేది అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటి నెంబర్ లో వేరే వ్యక్తులు ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళ ఓట్లు కూడా ఈ ఇంటి నెంబర్ తోనే నమోదై ఉండేవి. సో ఇదంతా ఏమైంది అని అంటే రిడెండెన్సీ మాట. అంటే డేటాను ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యల వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది నిర్లక్ష్యత. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్సే కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషనే కావచ్చు, వాళ్ళ తాలూకా పనితీరు అనేది బాగాలేదనేది అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ అది ఓట్ చోరీ అని నినాదం తీసుకోవడం వల్ల ఏంటంటే రాహుల్ గాంధీ కొంత ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఓట్ చోరీ ఇప్పుడు నేను పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలనుకునేటప్పుడు నా ఓటు పోయింది అనుకోండి, అప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన కాన్సెప్ట్ నిజమవుతుంది. ఇక్కడ ఓటు పోవడం కాదు, వాడు ఆల్రెడీ బీహార్ లో 75 లక్షలు 2011 సెన్సస్ ప్రకారం 75 లక్షల మంది మైగ్రెంట్స్. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఒక 10% పెరుగుతారు అనుకుంటే మనం కూడా 1 కోటి అనుకుందాం. ఓకే రవి గారు, ఈ 1 కోటి మంది కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఓటు పోయింది అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఓటు రిజిస్టర్ అయి ఉంటది కదా వాళ్ళకి. సరే సార్, ఈ నరేంద్ర గారు మిస్ అయ్యాడు. ఓకే సార్, నరేంద్ర గారు, అలాగే బీహార్లో గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యలో జితన్ రామ్ మాంజీని 1 సంవత్సరం ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించినప్పటికీ దాదాపుగా కంటిన్యూగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్నిసార్లు ఎంజీబీలో ఉన్నారు, కొన్నిసార్లు ఎన్డీఏలో ఉన్నారు. అటు ఇటు జంప్ చేసినా ఏం చేసినా గత ఎన్నికల్లో 2020లో జరిగిన ఎన్నికల్లో చాలా హోరాహోరీ తలపడింది మహాగఠబంధన్. చాలా తక్కువ మెజారిటీ తోటి ఎన్డీఏ అధికారంలో రాగలిగింది. అలాంటిది ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే ఉంటుంది. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను తట్టుకొని గతానికంటే చాలా ఎక్కువ సీట్లలో మెజారిటీ సాధించి ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఏ విధంగా ఏ అంశాలు ఈ 5 ఏళ్లలో బీజేపీకి లేకపోతే నితీష్ కుమార్కి అనుకూలంగా మారాయంటారు? అది బీహార్లో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ లీడర్షిప్ ఫార్మాలిటీ. మహాగఠబంధన్లో ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ వెళ్ళి ఓట్ చోరీ అని అక్కడ ఓటు యాత్ర చేసినప్పుడు అలా చాలా సంవత్సరాల తర్వాత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేయటం, జనాలు రావటం, కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆయన బీహార్ మొహం చూడలేదు. ఆయన మొన్న ఎప్పుడో ఎన్నికల చివరిలో వచ్చారన్నమాట. ఆయన సరిగ్గా ఆబ్సెంట్ పొలిటీషియన్ లాగా ఆయన మళ్ళీ పట్టించుకోలేదు. ఆయన అదేవిధంగా ఆర్జేడీతో కలిసి ఉమ్మడిగా వ్యూహాత్మకంగా ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేయలేదు ఆయన. ఆ విధంగా కాంగ్రెస్తో ఎలియన్స్ వలన నష్టపోతున్నాం మనం అనేటువంటి అభిప్రాయం ఆయన మిత్రపక్షాల్లో ముఖ్యంగా ఆర్జేడీలో కలిగించింది. అందుకనే ఎన్నికల సర్దుబాటు కూడా సమస్యగా తయారైంది. ఇవాళ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఆర్జేడీ ఓడిపోవడంలో ఎక్కువగా కాంగ్రెస్కి ఇచ్చిన సీట్లు దాదాపు 3-4 తప్ప అన్ని ఓడిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా రాజీవ్ గాంధీ తన పార్టీలో మంచి నాయకత్వాన్ని కల్టివేట్ చేయటం కానీ, గ్రాస్ రూట్లో పార్టీని డెవలప్ చేయటం కానీ, దాని పట్ల దృష్టి కేంద్రీకరించకుండా ఆయన కేవలం పెద్ద హైప్ క్రియేట్ చేయటం ద్వారా ఆయన ప్రయత్నాలు చేయటం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక
నితీష్ కుమార్ చాలా షూడ్ పాలిటీషియన్ గా ఎదిగాడు. వాళ్ళ క్షేత్రస్థాయిలో ఎన్నికల సీట్ల సర్దుబాటు కోసం బీజేపీ ఇతర పక్షాలతో కూర్చున్నప్పుడు ఆయన ప్రతి నియోజకవర్గం గురించి కూడా, ప్రతి బ్లాక్ లో కూడా ఉన్న రాజకీయ పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉండి ఆయన చెప్పగలుగుతుంటే దానికి ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్స్ బీజేపీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ చేయాలి, వాళ్ళకి తెలియదు అనమాట అసలు క్షేత్రస్థాయిలో ఏముంది అని. ఆ విధంగా బీహార్ రాజకీయాల మీద ఒక పట్టు సంపాదించారు. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో మన కొత్త విషయం ఏంటంటే, గత 25 సంవత్సరాలుగా బీహార్ని ఈ మండల నివేదికలు కానీ కుల ప్రాతిపదికన కుల పోరాటాలు మాత్రమే, ఈ కుల విభజన అనేది బీహార్ని రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయి. మొదటిసారిగా ఎకనామిక్ ఇష్యూస్ అనేవి బీహార్లో రాజకీయ ఏజెండాగా ఉన్నాయి. ఉద్యోగాలు కల్పించటం, మైగ్రేషన్ వర్కర్స్, దేశంలో బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో మైగ్రేషన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వెళ్లకుండా ఏం చేయాలి బీహార్లో? అటు తేజస్వి యాదవ్ దాని మీద ప్రణాళికలు ఇచ్చారు, నితీష్ ఇచ్చారు పోటీపడి. బీహార్ దాని రాజకీయ ఏజెండాగా ఈ రెండు విషయాలని, ఒకటి ఉమెన్, ఒకటి తర్వాత ఉపాధి యువకులకు ఉద్యోగం కల్పించటం, మూడోది ఈ మైగ్రేషన్ వర్కర్స్ ని ఏ విధంగా వాళ్ళు వెళ్లకుండా బీహార్లో వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఈ మూడింటిని కూడా ఒక చర్చనీయాంశాలుగా రాజకీయ అంశాలుగా చేసి రాబోయే సంవత్సరాల్లో వీటి మీద ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ మూడు విషయాలను నెగ్లెక్ట్ చేయలేని పరిస్థితుల్ని వాళ్ళ నితీష్ కుమార్ క్రియేట్ చేశారు. అందుకనే ఉత్సాహంతో మైగ్రెంట్ వర్కర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళు కూడా రైల్లో వచ్చి ఓటు వేసినట్టు మనం కథనాలు విన్నాం మనం. కాబట్టి ఈ విధంగా ఒక నూతనమైనటువంటి ఎకనామిక్ ఏజెండాని బీహార్లో ప్రజల్లో తీసుకొచ్చారు. మహిళా సాధికారితకి ఒకటి ఉమెన్ మదర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్ ఎకానమీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంకొకటి యూత్, వాళ్ళు ఉద్యోగం లేకుండా ఉపాధి లేకుండా బదాల మీద తిరగడం కాదు, వాళ్ళని ఏదో విధంగా మనం ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచనని వాళ్ళ ప్రభుత్వాల్లో తీసుకొచ్చారు. ఈ విధంగా నరేంద్ర గారు, దేశంలో సరికొత్త రాజకీయాలకి నితీష్ కుమార్ వాళ్ళ దారి ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. నరేంద్ర గారు, మీరు చెప్పినట్టు గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పటికి కూడా వలసలను ఆపలేకపోయారు. ఇప్పటికీ పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ బీహార్ వాళ్లే ఉంటున్నారు. అలాగే వివిధ దేశాలకు కూడా వలస వెళ్లి కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ వైఫల్యమే అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అసలు ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, ఉపాధి కల్పించలేదు, ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయలేదు, ఉపాధి కోసం బీహార్ యువత దేశవ్యాప్తంగా వలస వెళుతున్నారు అనే పరిస్థితి కనిపించింది. అయినా కూడా నితీష్ కుమార్కి ఏ విధంగా పాజిటివ్ అయిందంటారు ఈ అంశాలన్నీ? ఇది కేవలం నితీష్ కుమార్ యొక్క బలం, రాజకీయ బలం కన్నా అవతల ప్రతిపక్షాల యొక్క బలహీనతలు కూడా తోడైని ఈ సామాజిక వర్గాలని కలుపుకోవటం, వివిధ సామాజిక వర్గాలని తేజస్వి యాదవ్ ఆ విధంగా యాదవ్ ముస్లిం యొక్క దాని నుంచి మొదటిసారిగా విఐపి 1-2 చిన్న చిన్న వర్గాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ దానికి అఖిలేష్ యాదవ్ లాగా యూపీలో చేస్తున్నట్టు కూడా అఖిలేష్ యాదవ్ యాదవులకి సీట్లు తగ్గించి గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళందరూ కూర్చోబెట్టి యాదవులకి డామినేట్ ఉండే కాన్స్టిట్యూన్సీలో కూడా వేరే కులాల వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇతర కులాల వాళ్ళని సామాజిక వర్గాలని కలుపుకోవడానికి తన పరిధి విస్తరించడానికి అఖిలేష్ యాదవ్ చేసిన విధంగా ప్రయత్నాలు తేజస్వి యాదవ్ చేయలేపారు. ఆ ప్రయత్నాలని ఎన్డీఏలో బీజేపీ కానీ నితీష్ కుమార్ కానీ విజయవంతంగా సోషల్ ఫార్ములా ఇంజనీరింగ్ అయితే సోషల్ ఇంజనీరింగ్ ఉందో చాలా విజయవంతంగా ప్రగడ్బందీగా లేకుండా చేయగలిగాడు. అది వాళ్ళ ఎలక్షన్ లో ఫలితాలు ఇస్తుంది.